అలాగే ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు అద్భుతంగా సద్బుద్ధితో పుడతారు. ఇంకా ఒక తల్లి వంట చేసేటప్పుడు కానీ హ్యాపీగా ఈ గాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకుంటూ చేసిందనుకోండి, హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరికీ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అందరూ ఒక మాట అంటే ఒకరికి వాల్యూ ఇవ్వటం, సద్బుద్ధితో ఉంటారు. ఇలాంటి భావనతో ఒకే ఈక్వల్ భావనతో ఈక్వల్ వైబ్రేషన్తో ఉంటాను. అలాగే పిల్లల మాట వినటం లేదు, వాళ్ళకేంటి తల్లి గాయత్రి మంత్రం చాంట్ చేస్తూ ఏదో ఒక జ్యూస్ కానీ ఏదైనా కలిపి హ్యాపీగా ఒక 100 సార్లు చాంట్ చేస్తూ కలిపి హ్యాపీగా జ్యూస్ తీసుకెళ్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తాయి. ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అంటే దానివల్ల ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. వాటన్నిటినీ మనం పొందొచ్చు, హ్యాపీగా పొందొచ్చు. తల్లి చేస్తే ఇంట్లో బిడ్డలు భర్త హ్యాపీగా మాట వింటారు. ఓకే. పిల్లలు వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ ఉంటే బయట జరిగేటటువంటి విషయాల్లో ఎక్కడ ఏ విచక్షణారహితంగా జరిగే విషయాలు, వివేకం లేకుండా జరిగే విషయాలను తొందరగా తలదూర్చరు.